నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ సార్దీస్ అనే సంఘముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు పేరుకు మాత్రమే జీవించుచున్నావు కానీ మృతుడివైతివి. నా దేవుని ఎడల నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడడం లేదు. కాబట్టి నువ్వేలాగో ఉపదేశము పొందుకున్నావో, ఏది విన్నావో దాన్ని జ్ఞాపకపరుచుకొని గాయకొని మారు మనసు పొందు అని. సంఘము దేవుని యొక్క శరీరం, క్రీస్తు సంఘం యొక్క శిరస్సు. అయితే సంఘంతో చెప్తున్నాడు దేవుడు, సార్దీస్ అనే సంఘం, నువ్వు మృతుడివి. పేరుకు మాత్రం బ్రతికున్నావు కానీ నువ్వు మృతుడివి. విచిత్రంగా ఉందా? యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు ఒక ఆత్మీయ మరణం అనేది మనం రుచి చూసి ఉంటాం. అయితే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం జీవించబడ్డాం. అయితే మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు మృతుడివి. నువ్వు ఇలా అంటారా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపం యొక్క జీతము మరణం. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరు పాపం వల్ల చచ్చిన వారై ఉండగా దేవుడు క్రీస్తును లేపినట్టు మిమ్మల్ని కూడా తిరిగి బ్రతికించాడు. మనము యేసుక్రీస్తుని అంగీకరించక ముందు పౌలు గారు చెప్పిన ప్రకారం ఈ లోక మూల పాఠాలను అనుసరించి ఈ లోకానుసారంగా జీవిస్తూ పాపము చేస్తూ పాపంలోనే ఉంటాం. కాబట్టి మనం ఆత్మీయంగా మరణించిన వారు. అయితే ఎప్పుడైతే మనం క్రీస్తుని అంగీకరిస్తామో, ఆయన నామమున, త్రియేక నామమున బాప్తిసం తీసుకుంటామో, ఆ తర్వాత నువ్వు నేను నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత నిన్ను నన్ను దేవుడు జీవింపజేస్తాడు. అయితే ఒక్కసారి వెలిగింపబడిన మీదట మరలా దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఒక ఛాన్స్ అనేది ఉంది. నువ్వు ఆత్మీయ మరణాన్ని పొందుకుని. ఈ దినాన ఎంతో మంది క్రైస్తవులు ఆత్మీయంగా మరణించి ఉన్నారనేది మనం గమనించాలండి. చూడండి, ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు చూసినట్లయితే యేసయ్య తండ్రి ఏ విధముగా ఆదాము హవ్వను సృష్టించాడు, వారికి ఏమని ఆజ్ఞాపించాడు మీరు చూడొచ్చు. ఏది తినొద్దని దేవుడు చెప్పాడు, ఏది తింటే నువ్వు నిశ్చయంగా చస్తావని దేవుడు చెప్పాడు. ఆ మాట ఖాతరు చేయకుండా అపవాద చేత మోసగింపబడి వారు ఆ పని చేసినప్పుడు వారు ఆత్మీయ మరణాన్ని పొందుతారు. శారీరకంగా జీవించే ఉన్నారు కానీ వారు ఆత్మీయ మరణాన్ని పొందుకున్నారు. ఏదేని తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. అయితే క్రీస్తుని ఎరిగిన తరువాత జీవించబడిన మీదట, వెలిగించబడిన మీదట మరలా ఆత్మీయ మరణాన్ని ఒక విశ్వాసిగాని పొందుకుంటే పరలోకం అనే ఆ యొక్క స్థలములో నీకు ఎంట్రీ అనేది ఉండదు. నిత్య జీవమునకు నువ్వు వారసుడివి కాదు. ఒక్కసారి బాప్తిసం తీసుకుంటే చాలు, ఒక్కసారి నా యొక్క పాపములకు క్షమాపణ కలిగితే చాలు, నేను మరలా ఏ విధంగా ఉన్నా పర్లేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, నేను పరలోకానికి వెళ్తాను అనేది అబద్ధం. ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది. చాలా అన్యజనుల సమూహము లెక్కకు మించినది ఉంది. ఎవరు వీళ్ళు అని అంటే, వీరందరూ తమ యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుకుకున్నవారు అని రాయబడింది. అంటే ప్రతి దినము మనము దేవుని దగ్గర మన యొక్క పాపములను బట్టి మనము ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నూతన పరచబడుతూ ఉండాలి. ప్రతిదినము మనం నూతన పరచబడాలి. ప్రతిదినము నీ హృదయం నూతన పరచబడాలి. అప్పుడే నువ్వు ఆత్మీయ మరణాన్ని పొందుకో. అయితే ఆత్మీయ మరణాన్ని పొందుకున్న వారు ఏ విధంగా ఉంటారు, ఎలా తెలుసుకోవాలండి? ఒకవేళ నేను ఆత్మీయంగా మరణించి ఉన్నానని నాకు ఎలా తెలుస్తుంది అంటారా? చూడండి, మత్తయి సువార్తలో దేవుడు చెప్తాడు, మీరు కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు, మనసుండి గ్రహించుకో ఉన్నారు అని. ఈ ఆత్మీయ మరణాన్ని పొందిన వారు చర్చికి వస్తారు కానీ చర్చిలో ఉంటారు, దేవునిలో ఉండరు. అంటే చర్చిలో ఫిజికల్ ప్రెసెన్స్ అనేది ఉంటుంది కానీ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించరు. వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని చదువుతారు కానీ వాక్యాన్ని తమ యొక్క జీవితంలో ఆపాదించుకోలేరు, వాక్యానుసారంగా ఫలింపలేరు. కేవలము ఆచారాలను బట్టి క్రైస్తవులుగా ఉండిపోతారు, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతారు. అంతే, ఆత్మానుసార జీవితం వీరి జీవితాలలో ఉండదు. అయితే ఒక ప్రాసెస్ అనేది ఉందండి. మన యొక్క ఫిజికల్గా మన యొక్క శరీరము ఎలా చనిపోతుంది? మనం ప్రతిదినము ఆహారం తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకోవడం మానేస్తూ వస్తామో, ఈ యొక్క శరీరాన్ని మనం ఉపవాసం పెడుతూ వస్తామో, కొన్ని దినాల తర్వాత బలహీన పడతాం, కొన్ని దినాల తర్వాత వ్యాధులు రోగాల బారిన పడతాం, కొన్ని దినాల తర్వాత మరణిస్తాం. అదేవిధంగా
విశ్వాసి అయిన నీకు కూడా, నీ యొక్క ఆత్మకు కూడా ఆహారం ఎంతో అవసరమైనది. నీ యొక్క అంతరంగ పురుషుడు ప్రతి దినము నూతనపరచబడాలి, కానీ క్షీణించిపోకూడదు, కృషించిపోకూడదు. అయితే ఏ విధంగా మీలో ఉన్న ఆత్మ కృషించిపోతుంది, క్షీణించిపోతుంది అని అంటే, ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని నువ్వు అందించలేకపోతే. నీ యొక్క ఆత్మని నువ్వు పస్తు పెడుతూ వచ్చారనుకోండి, ఉపవాసం పెడుతూ వచ్చారనుకోండి, బలహీనపరచబడిపోతూ స్పిరిచువల్ సిక్నెస్ అనే స్టేజ్కి వచ్చేసి చివరిగా ఆత్మీయ స్పిరిచువల్ డెత్ అనే స్టేజ్కి వచ్చేస్తుంది. కఠినపరచబడిన హృదయాన్ని నూతనపరచబడటం చాలా కష్టమని వాక్యమే తెలియజేస్తూ ఉంది. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఎలా కఠినపరచబడతారు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు మీతో ఇది మాట్లాడుతూ ఉండగా మీకు హృదయాన్ని కఠినపరచుకోకండి, పాపము కలిగించు బ్రహ్మ చేత కఠినపరచబడకండి. దేవా, ఒకవేళ నా హృదయం కఠినపరచబడి ఉన్నట్లయితే మెత్తన చేయ్యా అని అడగండి. పశ్చాత్తాపం మాత్రమే మీ యొక్క హృదయాన్ని మెత్తన చేస్తుందండి. భ్రమలో ఉండిపోకండి. భ్రమలో ఉంటే చాలా కష్టం. యూదులందరూ మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మలాకి గ్రంథంలో దేవుడు మనసు మాట్లాడిన తర్వాత 400 సంవత్సరాలు పట్టిందంట. యేసుక్రీస్తు వచ్చారు. వీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. తమతో మాట్లాడింది యేసయ్యే అని గ్రహించలేకపోయారు. తమ చూసింది యేసయ్య అని గ్రహించలేకపోయారు. తమకు విషయాలు చెప్పింది యేసయ్య అని గ్రహించలేకపోయారు. యేసయ్య వచ్చాడు, వాళ్ళు ఆయన సిలువ వేశారు, ఆయన లేచారు, చెరని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన పైకి. పాత నిబంధనలోని నీతిమంతులని చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు చనిపోయారు. తర్వాత న్యూ టెస్టిమెంట్ అనేది రాయబడింది. ఎన్నో డినామినేషన్స్ వస్తున్నాయి, ఎన్నో రకాలైన బోధలు వస్తున్నాయి. ఎంతో మంది ఒక్కొక్క రీతిగా చెబుతూ ఉన్నారు. కొందరు భాషలు లేవంటారు, కొందరు ఉన్నాయంటారు, కొందరు ఆత్మ లేదంటారు, కొందరు ఉన్నాయంటారు, తండ్రి మాత్రమే అంటారు, కొంతమంది త్రిత్వం లేదంటారు. ఇలా రకరకాల భాషలు, రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. పాత నిబంధన కాలంలో కూడా అదే విధంగా, యేసుక్రీస్తు రాకముందు కూడా అదే విధంగా కొందరు సద్దుకయ్యులు, కొందరు పరిసయ్యులు, కొందరు ఇంకొక వర్గం, ఇలా ఉన్నారు. దేవుడు వచ్చాడు, ఆయన కార్యం చేశాడు, ఆయన వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ చాలా దగ్గరగా ఉంది, ఆయన రాబోతున్నాడు. ఇదే భ్రమలో మనం ఉండిపోతే ఆయన వస్తాడు, రహస్య రాకడలో దొంగ వలె వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, విడవబడిపోతారు. జాగ్రత్త పడండి. నువ్వు నశించిపోవడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, నువ్వు రక్షించబడాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అయితే కఠినపరచబడి ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, దేవా, దావీదు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు, నా ఎందు శుద్ధ హృదయాన్ని అయ్యా, నూతనమైన మనస్సుని, నా అంతరంగమందు స్థిరమైన మనస్సుని నూతనంగా పుట్టించేయని ప్రార్థించండి. నా యొక్క పాపమును పరిహరించయ్యా అని అడగండి. 39వ అధ్యాయం 32వ అధ్యాయం కీర్తనలు చూసినట్లయితే, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, ఆత్మలో కపటం లేని, తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచదగిన వాడు ధన్యుడు అని రాయబడింది. అడగండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, నూతనమైన మనస్సును మీకు ఇస్తాడండి. ఎందుకంటే మీరు రిపెంటెన్స్ పొందకపోతే, పశ్చాత్తాపాన్ని పొందకపోతే, నూతన హృదయం మీకు రాకపోతే, మీరు ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యాన్ని చదివినా, ఏదో ఒక దినం, కొంతమంది చెప్తూ ఉంటారు, నా పని నేను చేస్తూ ఉంటాను, ఏదో ఒక దినం వాక్యం అనేది విత్తబడుతుంది. ఒక్కసారి హృదయం కఠినపరచబడితే వాక్యాన్ని తీసుకునే శక్తి ఆ హృదయం కోల్పోతుంది. కొత్త తిత్తి, పాత తిత్తిలో మీరు వ్యత్యాసాన్ని చూసినట్లయితే, ఒక తిత్తి అనేది గొర్రె చర్మం ద్వారా కానీ, మేక చర్మం ద్వారా కానీ చేయబడుతుంది. దానికి స్ట్రెచబుల్ కెపాసిటీ ఉంటుంది, అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి కొత్త ద్రాక్ష రసాన్ని వేసినప్పుడు ఆ ద్రాక్ష రసాన్ని అది పీల్చుకొని అది స్ట్రెచ్ అవుతుంది. అయితే కొంతకాలానికి దాని యొక్క స్ట్రెచబుల్ కెపాసిటీ అనేది లిమిట్ ఉంటుంది కదా, అది కోల్పోతుంది. ఇంకా అంతకుమించి స్ట్రెచ్ అవ్వలేదు, అది అంతకుమించి అబ్జర్వ్ చేసుకోలేదు. అటువంటి పాత తిత్తిలో నూతనంగా ద్రాక్షారసం కొత్తది పోస్తే అబ్జర్వ్ చేసుకోలేక, స్ట్రెచ్ అవ్వలేక చాలా కష్టపడితే చివరికి అది చినిగిపోయి రసం అంతా కాలిపోతుంది. నీ యొక్క హృదయం ప్రతి దినము నూతనపరచబడాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రతి దినము నూతనంగా మన్నా ఇచ్చాడు కదా. ఒక దినమున మన్నా ఇచ్చి నెలంతా తినమన్నాడు లేదు కదా. ప్రతి దినమునకు మీకు కావాల్సిన జీవాహారంని దేవుడు దయచేస్తాడండి. అయితే ఆహారం మీరు తీసుకోవాలి అంటే ప్రతి దినము నీ హృదయం నూతనపరచబడాలి. నువ్వు ప్రతి దినము నిన్నటి నాకు, ఈ రోజుటి నాకు మార్పు అనేది ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది?
వాక్యం నాలో ఫలిస్తేనే కదా. ఆ ఫలించాలి అంటే తీసుకునే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి కఠినపరచబడిన హృదయాన్ని మీరు కలిగి ఉన్నారా? దయచేసి దేవుని దగ్గర మీరు రిపెంట్ అవ్వండి. పశ్చాత్తాపడి, దేవా నాకు నూతనమైన హృదయాన్ని ఇవ్వయ్యా అని అడిగితే దేవుడు మీకు నూతన హృదయాన్ని దయచేస్తాడు. మారు మనసు పొందండి. సాధ్య సగంతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వేది విన్నావో దాన్ని ఒకసారి జ్ఞాపకపరచుకో. అంత మాత్రమే కాదు, దాన్ని గ్రహించుకోడు. మీరు ఏ విధంగా మీరు యేసుక్రీస్తుని తెలుసుకున్నారు, ఏ విధంగా మీ మొదటి ప్రేమ చల్లార్చబడింది, ఎక్కడ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి లేవండి. ఇంకా సమయం ఉంది, కానీ మరి ఎక్కువ సమయం లేదు. రాకడ చాలా దగ్గరగా ఉంది. ఎత్తబడాలి. కాబట్టి వాక్యాన్ని అంగీకరించండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి. ఆత్మీయ మరణం నుంచి దేవుడు మిమ్మల్ని ఎండిన ఎముకలు కలిగిన ఆ లోయలో ఆ ఎముకలని జీవము లేని ఎముకలని జీవము కలిగిన సైన్యంగా నిలబెట్టాడండి మన దేవుడు. నిన్ను నన్ను నిలవబెట్టలేడా? బట్ ఇట్స్ యువర్ విల్, నీ ఫ్రీ విల్. దేవా నన్ను మార్చేయాలని అడిగితే ఖచ్చితంగా దేవుడిని మారుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.